మేము దాదాపు 4 తరాల నుంచి ఆయుర్వేదిక్ చేస్తున్నాం. మరి అలాగే వర్ష మల్కనగిరి జిల్లా వర్ష రాష్ట్రం నుంచి నేను 2001లో చింతూరు వచ్చా. మరి అటు సబరి ఇటు సీనియర్ నది ఉండటం వల్ల అయితే నేను కొన్ని లక్షల మంది పేషెంట్లని నేను ఆరోగ్యం ఇస్తున్నా. మరి మేము ఆయుర్వేదం అయినప్పటికీ మేము అన్ని టెస్టుల ఆధారాన్ని తీసుకొనే చేస్తున్నాం. మంచి రిజల్ట్ ఉంది. ఆయుర్వేదిక్ని అంతరించకుండా మరి మీ ఛానల్ త్రూగా స్టేటు అలాగే ఇండియా గవర్నమెంట్ దృష్టికి మీరు తీసుకొని వెళ్తారని. ఎందుకంటే వనమూలికలు అంతరించిపోతే రాబోయే కాలంలో మరి ప్రజల్ని రక్షించడానికి వనమూలికలు కావాలి. వరల్డ్ సర్వే రిపోర్ట్ కరెంట్ మెడికల్ న్యూస్ ప్రకారం 2050 వచ్చే వరకు సర్జరీ ఉంటుంది. అప్లై చేసే మందులు కూడా ఆయుర్వేదిక్ అవుతాయని సర్వే రిపోర్ట్ ఉంది. కెమికల్ మెడిసిన్స్ మానవాడి శరీరంలో పనిచేయవని. మరి నేను 2 రాష్ట్రాలలో బిఎంఎస్ డాక్టర్లు ఎంతమంది ఉంటారో అందరికీ ట్రైనింగ్ ఇచ్చి అందరినీ కూడా ఆదుకోవాలని ఒక పెద్ద పట్టుదలతో ముందుకెళ్తున్నా. నేను పోయిన ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో ముఖ్యమంత్రి సమక్షంలో నేను పార్టీలో కలవటం జరిగింది. నా ఉద్దేశం ఇదే, ఏజెన్సీ ఏరియాలో ఉన్న ప్రతి ఒక్క బీద రైతులకి నేను తోడుగా ఉండాలా. వాళ్ళకి వనమూలికలు పంటలు అవగాహన కల్పించి వాళ్ళందరినీ కూడా ఆదుకోవటానికి మా ప్రభుత్వం కూడా ఉంటుంది. నేను కూడా ఆయుర్వేదిక మొక్కలు పెంచి నేను కూడా వాళ్ళకి తోడుగా ఉండాలని అనుకుంటున్నాను. సార్, మీరు ఈ విషయాన్ని బాబు గారి దృష్టి దాకా తీసుకెళ్తారని నేను మనవి చేస్తాను. ఒక వ్యక్తికి కనుక ఒక పూట అన్నం పెడితే 40 రోజులు ఆ సర్వ సృష్టికర్త అన్ని ఆరోగ్యంగా కడుపు నిండి అన్నం పెడతాడండి. మనం ఆలోచించి పెట్టేది ఇది పేషెంట్